హాయ్ అండి, వెల్కమ్ టు సరిత గార్డెన్. ఇదిగోనండి, నేను ఈ చెట్లో ఒక క్యాప్సికమ్ చెట్టు వేసాను. నేను అదిగో చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. కాయ చాలా బాగా కాసింది. నేను చూసుకోలేదు, ఇందులో ఎదిగిపోయింది కాయ. ఇదిగో కనిపించిందా మీకు? ఎంత కాయిందో చూడండి. ఇదిగోనండి, ఇంకో పెద్ద చెట్టు అయిపోయింది ఇలాగా. ఈ చెట్లు వచ్చిందన్నమాట, కాయ హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇదిగో ఎంత పెద్దగా ఉందో. నా గార్డెన్లో ఉన్న పళ్ళ మొక్కలన్నీ కూడానండి ఇప్పుడు పూతలు వస్తున్నాయండి, పిందులోని. అవన్నీ చూద్దామండి, చూపిస్తాను. నేను నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలండి ఇవి. మనం పెట్టుకున్నాక మళ్ళీ ఇదిగో పూత వస్తుందండి మళ్ళీని. ఇది నిమ్మ చెట్టు, స్వీట్ నిమ్మ. ఇగోనండి కమల, నేను పెట్టాక 6 months ఎక్కడ అయింది, ఇంకా అవ్వలేదు కదండి. ఇదిగో కమల చూడండి, చిన్న 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 పిందులు వస్తున్నాయండి. ఇదిగోని పిందులు, ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. ఇవన్నీ ఇదిగో పిందులు స్టార్ట్ అయినాయండి. ఇదిగోని కమల, ఇది చూసారు కదా. ఇది ఈ డ్రమ్లో పెట్టానండి నేను. ఇదిగో చెట్స్ ఉండదు, కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రతి కొమ్మకి కూడా వస్తున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అలాగే పక్కన వాటర్ యాపిల్ ఉందండి, దాంట్లో కూడా చూపిస్తాను. ఇక వాటర్ యాపిల్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందని పోత. ఇదిగోనండి వాటర్ యాపిల్, చూసారా? అన్నీ చాలా పిందులు పడ్డాయండి దీనికైతే మాత్రం. ఇదిగోనండి, చూసారు కదా, ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇక కొమ్మలకి ఫ్లవర్స్ వచ్చేస్తుంది. ఇది కూడా డ్రమ్లోనే వేసానండి, నేను డ్రమ్లోనే వేసినవి. చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇదిగోనండి ఇలా వస్తున్నాయి. దానికి దీనికి కూడా పడ్డాయండి మనం తెచ్చిన ఈ మొక్కల్లోని. ఇంకా జామ ఉంది, జామకైతే మరి ఇంకా పూత రాలేదు. మరి ఈ తైవాన్ జామ అండి ఇది. ఉసిరి ఉందండి, ఉసిరి అయితే చాలా కష్టం అవుతున్నదండి. ఉసిరి ప్రతి వారం కూడా దీనికి ఇది పట్టేస్తుందండి. తెల్ల ఏగా ఉంటుంది కదా, తెల్ల దోమ. ఇదిగోనండి తెల్ల దోమ పట్టేస్తుంది, చాలా కష్టం అండి. ఉసిరి అయితే ఉత్తి పుణ్యాన్ని పట్టేస్తుంది. అది దీన్ని షిఫ్ట్ చేసేద్దాం అనుకుంటున్నామండి. ఇది ఇక్కడ నుంచి ఈ డ్రమ్ము షిఫ్ట్ చేసేసి వేరే దుక్కుని పెడదాము, వీటి దగ్గర కాకుండానే అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా పట్టేస్తుందండి, దీనికి తెల్లదోమ ఎక్కువ పడుతుంది. అందుకనేసి వీటి దగ్గర తీసేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. మలబార్ అయితే ఆకులన్నీ కట్ చేశానండి నేను, కానీ ఇంకా పూత అయితే పడలేదండి నాకు. మరి మలబార్ ఇదిగో బిర్యానీ ఆకు అయితే మాత్రం ఇదిగో చాలా బాగా ఎదిగిందండి. అప్పుడు మీద నేను తెచ్చాక చిగురేసింది బాగానే. ఇదిగో చిగురు పట్టింది, బాగా చిగురు పట్టిందండి, బాగా వచ్చింది చిగురు బిర్యానీ ఆకు అయితే. ఇదిగో కింద నుంచి కూడా బాగా చిగురులు వస్తున్నాయి, చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఇది కూడా డ్రమ్లోనే పెట్టాను. దాచిన చెక్క అండి ఇది చెట్టు. ఈ బెరడ దాచిన చెక్క అవుతుంది, ఇదేమో బిర్యానీ ఆకు అవుతుంది. ఇది మధ్యలోంచి కూడా స్టెమ్స్ వస్తున్నాయండి నేను పెట్టాక. చూసారు కదా, దీనికి మల్చింగ్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, అందుకని నేను ఇది వేసేసాను. ఉల్లిపాయ తుక్కుంటుంది కదండి, మన ఇంటికి వస్తాడు కదా ఉల్లిపాయ షావుకారు, మనం కొనుక్కున్నప్పుడు అతను బండికి పెద్ద ఒక సంచి తగిలించుకుంటాడు, ఆ సంచి ఇచ్చేసాడు. నేను అందులో మల్చింగ్ కింద వేసానండి. చూసారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మాకు కామెంట్ చేస్తే కనుక ఏదన్నా ఉంటే నేను సెర్చ్ చేసుకుంటాను. ఇంకా మీకు ఎలా అందించాలో నేను అలా వీడియోని తీయగలుగుతానండి. సరేనా? చూసి మీరు కూడా ఆనందించండి. మళ్ళీ ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా హార్వెస్ట్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.